హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఏవైతే జరుగుతున్నాయో మైటీస్ తర్వాత కూకీ తెగల మధ్య అది నిన్నటి నుంచి మరీ ఎక్కువైపోయి ఆర్మర్డ్ ఫోర్సెస్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ని ఫోర్స్లో తీసుకొచ్చిన తర్వాత కొన్ని జిల్లాల్లో ఇంకా గొడవలు పేటరేగిపోయిపోయి మైటీ తెగకు సంబంధించిన ఆందోళనకారులు 3 ఎమ్మెల్యేలు 6 మంత్రులు సాక్షాత్తు ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ ఇంటి మీదకి దాడికెళ్ళి ఎమ్మెల్యేలు మంత్రుల ఇళ్ళ లోపలికి వెళ్ళి ఫర్నిచర్ మొత్తాన్ని ధ్వంసం చేసేసేసి ఇళ్లకి నిప్పులు పెట్టేశారు. అదే కాకుండా వివిధ ప్రాంతాల్లో 2 ప్రార్థనా మందిరాల మీద కూడా నిప్పెట్టేసి వాటిని కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు నిన్న. సో ఈ జరుగుతున్న పరిణామాలన్నిటికీ కారణం ఏంటంటే గత సోమవారము రీహాబిలిటేషన్ సెంటర్స్లో ఉన్నటువంటి మైటీ తెగలకు సంబంధించినటువంటి 3 మహిళల్ని 3 చిన్నారులని కిడ్నాప్ చేసేసేసి తీసుకెళ్ళి శనివారం వరకు కనపడకుండా వాడు ఎక్కడున్నారో ఏంటో కనపడిన పరిస్థితిలో ఉన్నారు. కానీ శనివారం ఆ కిడ్నాప్ అయిన అదృశ్యమైన 6 డెడ్ బాడీస్ బారాక్ యాజ్ వెల్ యాజ్ జెరీ నది సంగమం కాన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో ఆ కాన్ఫ్లుయెన్స్ దగ్గర ఆ డెడ్ బాడీస్ కనిపించడంతో మైటీ తెగకు సంబంధించినటువంటి ఆందోళనకారులు రెచ్చిపోయి ఇంకా ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి మంత్రుల ఇళ్ల మీదకి తర్వాత ముఖ్యమంత్రి ఇంటి మీద కూడా దాడికి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఇక్కడ జరుగుతున్న ఏదైతే కూకీ యాజ్ వెల్ యాజ్ మైటీస్ మధ్య జరుగుతున్న గొడవలు ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ మై వీడియోలో చెప్పినట్టు ఇది 2 తెగలకు సంబంధించిన అంశం. ఇది అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానివ్వండి, గత సంవత్సరంన్నర నుంచి పైగానే ఈ అంశం ప్రతిరోజు అక్కడ గొడవలు జరుగుతున్నాయి. అక్కడ ఆర్మర్డ్ ఫోర్స్ స్పెషల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది మోస్ట్ ఆఫ్ ద పీరియడ్. కేంద్ర బలగాలు అక్కడ ఉన్నాయి, నిత్యం పోలీస్ పహారాలో ఉన్నారు. స్టిల్ ఇప్పటికీ కంట్రోల్ చేయలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఖచ్చితంగా పొలిటికల్ మోటివ్స్ ఆర్ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం అక్కడున్న పాలకపక్షం ఏదైతే బీజేపీ ఉందో, బిరేన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ, ఆయన కేవలం పొలిటికల్ మోటివ్స్ పొలిటికల్ గెయిన్స్ కోసమే ఈ ఆందోళనకారుల మీద ప్రాపర్గా యాక్షన్ తీసుకునేదానికి ముందుకు రావట్లే. దాని పర్యవసానమే సంవత్సరంన్నర పైకాలంగా అక్కడ గొడవలు కంటిన్యూస్లీ జరుగుతాను ఉన్నాయి. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ దాకా వచ్చిందంటే ముఖ్యమంత్రి నివాసానికే భద్రత లేకుండా ఆందోళనకారుల దెబ్బకి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఇల్లే దగ్ధమయ్యే పరిస్థితికి వచ్చింది ఈరోజు. సో ఎప్పుడైతే ఇలాంటి గొడవలు జరుగుతున్నాయో ఫస్టే స్టేట్ యాక్షన్ ప్రాపర్గా తీసుకొని ఉంటే 2 పార్టీస్తో కూర్చొని మాట్లాడి వాళ్ళ డిమాండ్స్ని తీర్చేసి వాళ్ళ మధ్య అమికబుల్ సొల్యూషన్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మణిపూర్లో ఈ సిచ్యువేషన్ ఇప్పుడు దాకా ఉండేది కాదు, ఎప్పుడు ఆగిపోయేది. ఒకటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ పర్టికులర్లీ ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ చేతులు ఎత్తేసి సినిమా చూస్తూ ఉన్నాడు కొన్ని నెలల పాటు. ఆ తర్వాత గతిలేని పరిస్థితుల్లో బిరేన్ సింగ్ అనే వ్యక్తి అక్కడ ముఖ్యమంత్రిగా ఆ అంశం మొత్తాన్ని నా వల్ల కాదు నేనేం చేయలేను అనేసి కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టేశారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఆ ఇష్యూస్ని కూకీస్ యాజ్ వెల్ యాజ్ మైటీస్ని తీసుకొచ్చి కూర్చొని మాట్లాడి ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే క్రమంలో ఒక మీటింగ్ పెట్టుకొని తర్వాత దాన్ని కన్సల్టేషన్గా ఫర్దర్ మీటింగ్స్ పెట్టకుండా డిలే చేసుకుంటే ఎలక్షన్లో బిజీ అయిపోయారు. జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ తర్వాత ఇప్పుడు మొన్నటి వరకు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు వచ్చినాయి. ఇప్పుడు జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలతో ఇక్కడ ఈ ఎన్నికల్లో కేంద్ర బీజేపీ నాయకత్వం మొత్తం పర్టికులర్లీ హోమ్ మినిస్ట్రీ ఈ ఇష్యూ మొత్తాన్ని డీల్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున హోమ్ మినిస్ట్రీ అండ్ ప్రైమ్ మినిస్టర్. ఇప్పటివరకు ఆయన ప్రైమ్ మినిస్టర్ కనీసం ఆయన నోట్లోంచి ఇప్పటివరకు మణిపూర్లో జరుగుతున్న గొడవల మీద ఒక చిన్నపాటి మాట ఆయన నోట్లోంచి రాలా. ఎంత బాధ్యతారహితం ఉన్నారో చూడండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు ఆయన విదేశాల పర్యటనకి వెళ్ళారు, G20 మీటింగ్ అటెండ్ అవ్వాలి, సార్ అవ్వాలి. కానీ ఇక్కడ ఇంటర్నల్గా మనుషులు తన్నుకు చేస్తున్నారు. సాక్షాత్ ముఖ్యమంత్రి ఇంటి మీదకి దాడికి వెళ్ళిపోయారు కదా. సో కేంద్ర ప్రభుత్వం ఒకసారి హోమ్ మినిస్ట్రీ ఒక్కసారి కూకీ మైటీస్తో మీటింగ్ ఏర్పరిచారు. దాని తర్వాత ఫర్దర్ కన్సల్టేషన్ ప్రాసెస్ని హాల్ట్ చేసేసారు. అక్కడ కూకీస్ ప్రధానంగా పెట్టినటువంటి డిమాండ్, కూకీస్ ఎవరైతే మెజారిటీ ఏరియా ఉన్నారో ఆ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించమని డిమాండ్ చేశారు. ఆ డిమాండ్స్కి మైటీస్ ఒప్పుకునేదానికి సిద్ధంగా లేరు. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ డిమాండ్ని అకార్డ్ చేసేదానికి విల్లింగ్గా లేదనేసి మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు కంటిన్యూస్లీ ఇలాంటి గొడవలు జరుగుకుంటూ వస్తున్నారు. లాస్ట్ మండే 3 మహిళల్ని 3 చిన్నారుల్ని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి వెళ్ళిపోయిన తర్వాత అదృశ్యమైపోయిన తర్వాత సడన్గా శనివారం
బరాక్ జెరీ నది కాన్ఫ్లుయెన్స్ రీజియన్లో డెడ్ బాడీ దొరకడంతో ఇప్పుడు సడన్గా ఈ మైటీస్లో కోపాగ్రహాలు ఎక్కువైపోయి ఈ పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితిని అసెస్ చేసేదానికి ఈరోజు హోమ్ మినిస్టర్ మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ప్రచారం చాలా ఇంటెన్స్గా జరుగుతుంది. ఈరోజు ఆయన ప్రచారాన్ని మానుకొని మరి ఢిల్లీలో కూర్చొని సిచ్యువేషన్ అసెస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. కొంతమంది సిఆర్పిఎఫ్ అఫీషియల్స్ని మణిపూర్ పంపే ప్రయత్నంలో ఉన్నారు. సో ఇక్కడ ఓవరాల్గా బీజేపీ మత కలహాలు కుల కలహాలు జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా ఫుల్ స్టాప్ పెట్టకుండా కేంద్రంలో రాష్ట్రంలో రెండు దగ్గరలా బీజేపీ ఉండి కూడా ఒక సినిమా చూసుకుంటూ వచ్చి ఈరోజు ఎక్కడికి వచ్చిందంటే ఒక చిన్నపాటి రాష్ట్రంలో జరుగుతున్న మత కలహాలని కుల కలహాలని కంట్రోల్ చేయలేని పరిస్థితికి బీజేపీ ప్రభుత్వం వచ్చింది. అండ్ ఇక్కడ అపోజిషన్ పార్టీ టైమ్ అండ్ అగైన్ నొక్కి చెప్తా ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అవనివ్వండి, దేశంలో ఉన్న ఇతర పార్టీలు అవనివ్వండి, ప్రధానంగా ఇండియా బ్లాక్కు సంబంధించిన పార్టీలు మణిపూర్ అంశాన్ని మీరు డెలికేట్గా డీల్ చేయండి అని చెప్పుకుంటూ వస్తే బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ చెవును విని ఈ చెవును నుంచి వదిలేసేది. అసలు అదేదో పెద్ద సమస్య కానట్టు, భారతదేశంలో అంతర్భాగం కానట్టు, ఆ గొడవల వల్ల పెద్ద ఇబ్బంది లేనట్టు ప్రేక్షక పాత్ర వహించుకుంటూ రావడం వల్ల ఈరోజు ముఖ్యమంత్రి ఇళ్ల మీదకి, మంత్రుల ఇళ్ల మీదకి, ఎమ్మెల్యేల ఇళ్ల మీదకి, ముఖ్యమంత్రికి సంబంధించిన బంధువుల ఇళ్ల మీద కూడా దాడి జరిగే పరిస్థితి వచ్చిందంటే ముఖ్యమంత్రి అల్లుడి ఇల్లుని కూడా నిన్న కాల్చేశారు, నిప్పు పెట్టేసేసి ప్రార్థనా మందిరాలని కాల్చేస్తున్నారు. సో ఈ పరిస్థితి ఎటువైపు దారితీస్తూ ఉంది? ఎటువైపు దారితీస్తుంది? ఎన్ని రోజులని మనం పోలీసులను పెట్టి ఆందోళనకారులను కంట్రోల్ చేయగలము? ఎన్ని రోజులు అక్కడ పోలీస్ బెటాలియన్స్ని పెట్టి కేంద్ర సిఆర్పిఎఫ్ బలగాలను పెట్టి అక్కడ ఎన్ని రోజులను మాబ్ని కంట్రోల్ చేయగలరు? సో దీనికి ఎమికబుల్ సొల్యూషన్ చూపాల్సిన బాధ్యత ఫస్ట్ స్టేట్ నాంచుకుంటా వచ్చి సెంటర్ దగ్గర పెట్టింది. సెంటర్లో ఉన్నటువంటి బీజేపీ ఏమో ఎన్నికల్లో బిజీ తప్ప ఏ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా గెలవాలా, ఏ రాష్ట్రంలో ఏ పార్టీని చీల్చి మనం లబ్ధి పొందాలా, ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాన్ని, ఏ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని కొనుక్కొని మనం ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే దాంట్లో బిజీగా ఉన్నారు తప్ప దేశంలో జరుగుతున్న ఇంటర్నల్ టర్మాయిల్ ఏదైతే ఉందో అలాంటి వాటిని అడ్రస్ చేసేదానికి బీజేపీ ముందుకు రాకపోవడం నిజంగా శోచనీయం. సో ఎంత బాధ్యత గల ప్రభుత్వం దేశంలో ఉందో చూడండి. ఇక్కడ ఒక పక్క రాష్ట్రాల్లో కుల కలహాలు, మత కలహాలు, ఇంకో పక్క దేశంలో ధరల పెరుగుదల, ఇన్ఫ్లేషన్ రాకెటింగ్లా వెళ్ళిపోతూ ఉంది పైకి, ఇంకో పక్క అన్ఎంప్లాయ్మెంట్ హైయెస్ట్ రేట్లో ఉంది, ఇంకో పక్క ఆర్థిక వ్యవస్థ నత్తనడకన నడుస్తూ ఉంటుంది. ఈ రకంగా చూస్తుంటే బీజేపీ అసలు ఏ ఒక్క సెక్టర్నన్నా బాధ్యతాయుతంగా తీసుకొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉందా? ఎక్కడ కనపడట్లేదే. ఇప్పుడు మణిపూర్ ఘటనని ఎవరి మీద నెట్టేదానికి లేక బీజేపీ వాళ్ళు కామ్గున్నారు, లేకపోతే వేరే పార్టీల మీద తోసేవాళ్ళు. అక్కడికి రాష్ట్రంలో ఉంది బీజేపీనే పరిపాలిస్తూ ఉంది, సెంటర్లో కూడా బీజేపీ ఉండటం వల్ల ఇక్కడ ఈ ఇష్యూ మణిపూర్తో ఆగిపోయింది. లేకపోతే దీన్ని ఆసరాగా తీసుకొని బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేరే పార్టీల మీదకి తోసేసేసి దాన్ని పెద్ద ఇష్యూ చేసేసేవాళ్ళు. దేశంలో ఈ గొడవలు మొత్తం దేశం మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కూడా చేసేవాళ్ళు. కానీ ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే భారతదేశానికి ఉన్న అదృష్టం ఏంటంటే ఈ పర్టికులర్ జంక్షన్లో అక్కడ బీజేపీ పరిపాలిస్తుంది, మణిపూర్లో సెంటర్లో కూడా బీజేపీ ఉండటం వల్ల బీజేపీ వాళ్ళు ఈ నెప మొత్తాన్ని వేరే వాళ్ళ మీద నెట్టేదానికి కుదరకుండా ఉంది. లేకపోతే ఎవరి మీదో నెట్టేసి వీళ్ళు చలిగాచుకునేవారు ఆ మంటల మీద. చూడండి, చిన్నపాటి రాష్ట్రంలో గొడవను కంట్రోల్ చేయలేని ప్రభుత్వాలు యుక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపగలరు, ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య యుద్ధాన్ని ఆపగలరు, ప్రపంచాన్ని దిక్సూచిగా నిలబడగలదు ఈ నాయకత్వం, ఈ బీజేపీ నాయకత్వం. మణిపూర్లో గొడవలను మాత్రం ఆపలేదు, భారతదేశంలో యువతకు ఉద్యోగం ఇవ్వలేదు, భారతదేశంలో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయలేరు, భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను ప్రాపర్గా నడపలేరు. కానీ వీళ్ళు యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపగలరు, పాలస్తీనా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న గొడవలను ఆపగలరు. ప్రపంచానికి పెద్దన్న పాత్ర పోషించగలరు ఈ నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇది వీళ్ళ డ్యూయల్ స్టాండర్డ్స్, వీళ్ళ హిపోక్రసీ. ఫస్ట్ బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెళ్ళి ప్రధానమంత్రి గారు మీరు మణిపూర్లో కూర్చోండి, ఫస్ట్ మీరు హోమ్ మినిస్టర్ ఇద్దరు వెళ్ళి కూర్చొని రెండు పార్టీలకు సంబంధించిన రెండు కాన్ఫ్లిక్టింగ్ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి డిమాండ్స్ ఏంటో తెలుసుకొని ఎమికబుల్ సొల్యూషన్ కోసం ప్రయత్నించండి. కనీసం G20 మీటింగ్ నుంచి వెనక్కి వచ్చిన తర్వాత చూడాలి మరి ప్రైమ్ మినిస్టర్ దీన్ని ఇప్పటికన్నా అసలు ఇండియాలో ఇలాంటి గొడవలు జరుగుతున్నాయి, ఒక రాష్ట్రం మొత్తం మంటల్లో తగలబడతా ఉందని ప్రైమ్ మినిస్టర్కి ఇప్పటికన్నా స్పృహ వస్తుందో రాదో అనేది ఆయన G20 మీటింగ్ నుంచి వచ్చిన తర్వాతే తెలుస్తుంది. ఇప్పటికైతే మణిపూర్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో చాలా టెరిబుల్గా ఉన్నాయి, చాలా టెరిబుల్గా ఉన్నాయి. ఒక ముఖ్యమంత్రి ఇంటి మీదకి ఆందోళనకారు వెళ్ళిపోవడం అనేది అది చిన్న విషయం అయితే కాదు. ఒకటి మంత్రుల ఇల్లు, ఎమ్మెల్యేల ఇల్లు తగలబెట్టడం అనేది అది అంతకంటే చిన్న విషయం కాదు. ప్రార్థనా మందిరాలు తగలబెట్టడం అనేది చూడండి, అసలు అక్కడ కలహాలు ఏ స్టేజ్లో ఉన్నాయో చూడండి ఒకసారి. చూద్దాం బీజేపీ లీడర్షిప్ స్టేట్లో మణిపూర్లో అవనివ్వండి, సెంటర్లో ఉన్న బీజేపీ లీడర్షిప్
ఇప్పటికన్నా రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఆ మంటల్ని ఆ కుల మంటల్ని అలానే కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్తా చూడాలి. థ్యాంక్ యూ.